అంత అనుకున్నాం ఇంత అనుకున్నాం అధికారంలోకి వస్తే తిరిగే ఉండదు హవా చూపించొచ్చని ప్లాన్ చేసుకున్నాం. పార్టీ పవర్లోకి వచ్చి ఏడాదైంది. 1 ఇయర్ పాలన కూడా పూర్తయింది. కానీ ఇంకా పదవి రాదాయే, బుగ్గగారు యోగం లేకపాయే. ఇట్లయితే ఎట్లా అని సల్లబడిపోతున్నారట హస్తం పార్టీ నేతలు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో, మిగతా నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియక ఇదేం బాధరా అయ్యా అని తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు? నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యానికి కారణాలేంటి? పీసీసీ కార్యవర్గం కూడా ఎందుకు ఫిలప్ చేయడం లేదు? పదవుల రేసులో కాంగ్రెస్ నేతల పడిగాపులు. ఏడాదైనా ఏ పోస్టు రాకపోవడంతో గుస్స. ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలంటూ నేతల నిట్టూర్పు. ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలు. మంత్రి పదవి వస్తుందని కొందరు, నామినేటెడ్ పోస్టు కోసం ఇంకొందరు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఏడాది అయిపోయినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం లేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కొలిక్కి తేవడం లేదు. దీంతో పదవుల రేసులో ఉన్న నేతలకు రోజులు భారంగా గడుస్తున్నాయట. అధికారంలో ఉన్నామని ఆనందపడాలో, పదవి లేదని బాధపడాలో తెలియక పైకి మాత్రం హ్యాపీగానే ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నారట. లోలోపట తమ అనుకున్న వాళ్ల దగ్గర మాత్రం ఫ్రస్ట్రేషన్ను వెళ్లగక్కుతున్నారట. ఏందిది, ప్రభుత్వం ఏర్పడి ఏడాదైపోయింది, ఇప్పటికీ మంత్రివర్గం విస్తరణ, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోతే గ్రామాల్లోకి వెళితే క్యాడర్కు, ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకోవాలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఓ రకంగా కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందట కొందరు నేతల పరిస్థితి. తెల్లారి లేస్తే పార్టీ కోసం గళం విప్పుతున్నా, చెప్పుకుందామంటే ఓ హోదా లేకపాయే, ఇదెక్కడి బాధరా నాయనా అని ఫీల్ అవుతున్నారట. అట్లని బయటపడకుండా కవర్ చేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్లో పడిపోయారట. పార్టీ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇంకా పదవులు దక్కకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? అపోజిషన్ బీఆర్ఎస్ ను ధైర్యంగా ఢీ కొట్టేదెలా అని ప్రశ్నిస్తున్నారట. కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నా ఫుల్ఫిల్ చేయడం లేదు. ముందు లోక్సభ ఎన్నికలన్నారు, తరువాత దసరా అన్నారు, దీపావళి కూడా అయిపోయింది, ఇప్పుడు మూఢాలంటున్నారు. సంక్రాంతి తరువాత కూడా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందా అంటే డౌటే అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు. సీఎం రేవంత్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించినా కేబినెట్ విస్తరణ ఇంకా కొలిక్కిరాని అంశంగానే మిగిలిపోయిందంటున్నారు. ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాలు ఆధారంగా కేబినెట్ విస్తరణ చేయాలని భావించారు. కానీ ఆశావహులు ఎక్కువగా ఉండటం, కాస్ట్ ఈక్వేషన్స్ సెట్ కాలేదట. ఇవన్నీ ఒకెత్తైతే ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం వల్ల కేబినెట్ విస్తరణ ఆలస్యమవుతోందట. కీలక నేతలు ఎవరికి వారు తమ వర్గానికే పదవులివ్వాలని పట్టుబడుతుండటంతో హస్తిన పెద్దలు కూడా చేతులెత్తేశారట. రాష్ట్ర స్థాయిలో నేతలు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్లు టాక్. దీంతో కేబినెట్ ఎక్స్పాన్షన్ ఎటూ తేలని అంశంగా హోల్డ్లో ఉండిపోయిందంటున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు భర్తీ చేయాలనుకున్న డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ముఖ్యమైన నేతల ఈగో పంచాయితీ తమకు పదవులు దక్కకుండా చేస్తుందని అంటున్నారట దిగువ స్థాయి నేతలు. పార్టీ అధికారంలోకొస్తే నామినేటెడ్ పోస్టుతో తమకు ప్రోటోకాల్ ఉన్న పదవి వస్తుందని ఆశలు పెట్టుకుంటే ఏడాదైనా ఇప్పటి వరకు ఏ దిక్కు లేదని దిగాలుగా ఉండిపోతున్నారట కొందరు నేతలు. అయితే మొదటి విడతలో భాగంగా 38 మందికి ఒకేసారి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. మధ్యలో ప్రభుత్వ సలహాదారు, డైరీ కార్పొరేషన్ పోస్టులు కూడా భర్తీ చేశారు. ఇదంతా పూర్తయి దాదాపు 6 నెలలైపోతోంది. ఇంకా ప్రభుత్వంలో 30కి పైగా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నామినేటెడ్ పోస్టుల అంశం కొలిక్కి రావడం లేదు. దీంతో అధికారం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోతే తమ పరిస్థితేంటని ఆవేదన చెందుతున్నారట లీడర్లు. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చూస్తున్నారట. ఈ విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా హామీ ఇస్తున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అలా ఉంటే పార్టీ పరంగా నియమించాల్సిన పోస్టుల్లో కూడా ఆలస్యమవుతోంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి 4 నెలలు పూర్తయింది.
ఇప్పటి వరకు పార్టీ కార్యవర్గాన్ని కూడా భర్తీ చేయట్లేదు. దీంతో పార్టీ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా నిరాశ తప్పడం లేదు. పార్టీ కార్యవర్గం విషయంలో సీనియర్ నేతలందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పీసీసీ చీఫ్ చెబుతున్నా అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా నిరాశ తప్పడం లేదు. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవుల భర్తీ ఆలస్యం అవుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పూర్తి నిరాశ నిస్పృహలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అయితే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ, వీలైతే మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారట. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందడుగు వేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి హస్తం నేతల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో.